మీకు చెప్పబోయే ప్లేస్ వచ్చేసి నాచారం. ఇక్కడ వచ్చేసి పూర్వం ఈ దేవాలయాన్ని శ్వేతగిరి అని పిలిచేవారు. నారదుడు ఇక్కడ ఓడిపోయాడని నాచార్ అనే భక్తుడి పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని నాచారం గుట్ట అనే పేరు వచ్చిందని హిందూ పురాణాల ప్రకారం స్థానికులు చెబుతుంటారు. గర్భగుడి లోపల రాతితో అందంగా చెక్కబడిన స్వయంభు నరసింహస్వామి కొలువై ఉన్నారని, సో నాచారం మనము ఆల్మోస్ట్ రీచ్ అయినాం. సో ఇక్కడ నుంచి మనం కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్తున్నాం. సో ఇవి ఆల్మోస్ట్ మనకు సత్రాలు ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ స్టేబుల్ కావచ్చు. నైట్ ఇక్కడ స్టే చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ముందు కూడా చూపిస్తూ ఉంటాను. మీకు కొన్ని ముందట సత్యాంధ్ర నిలయమ్స్ కొన్ని ఉన్నాయి. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఇటు నుంచి మనం టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. ముందు వ్యూస్ కనబడుతుంది. సో ఇది వచ్చేసి మనకు దారి. సో ఈ నుంచి మనకు రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంది. వచ్చేసి మనకు ఒక 200 మీటర్స్ ఉండడం జరుగుతుంది అనుకుంటా. నాకు తెలిసి 200 మీటర్స్ ఉంటుంది. సో లేదు ఫాస్ట్ ముందు. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనకు కోనేరు ఉన్నట్టుంది. స్వామివారి యొక్క కోనేరు ఉన్నది. ఇక్కడ మనలు స్నానాలు చేసి మన మొక్కులు కానీ ఏమైనా ఉంటే స్నానాలు చేసి వెళ్ళచ్చు. అక్కడ కళ్యాణ కట్ట ఉంది మీకు. సో ఎవరైనా మొక్కులు ఉన్నా కానీ మొక్కులు కానీ తీసుకొని ఇక్కడ నుంచి మనము వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఇది కళ్యాణ గట్ట ఉంది మనకు. సో ఇక్కడ నుంచి వాకే ఉంది. సో మీకు ఇది శ్రీ శంకరాచార్య మఠం మీకు దూరం కనబడుతుంది. సో ముందుకు వెళ్దాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము నాచారం గుట్ట, వరగల్ మండలం, సిద్దిపేట జిల్లా కిందికి వస్తుందంట. సో ఇది మనకు తూఫాన్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ల మధ్యలో మనకు అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ ఉంది. ఆ తూఫాన్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే మనకు అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ నుంచి మనకు 7 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి చాలా ఫేమస్ అంట. సో మనం కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో మీ ముందు వ్యూ కూడా కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ లోపలికి వెళ్దాం. జనాలు కూడా బాగానే ఉన్నారు. టుడే వచ్చేసి మనకు సండే. సో లోపలికి వెళ్దాం. ఎలా ఉంది ఏంది వ్యూస్ అని చూద్దాం. మనకు ఇక్కడ మీకు దారి మధ్యలో షాపింగ్స్ కూడా మనకు ఉన్నాయి. సో మండపం ఉన్నట్టుంది ఇక్కడ. మేము డెకరేషన్ సెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఆల్మోస్ట్ చాలామంది మొక్కులు కానీ అలాంటి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. వన్ డే కూడా స్టే చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. నా మొక్కులు కానీ అలాంటివి ఉన్నప్పుడు. సో ముందు కనబడేది మెయిన్ ద్వారం అనుకుంటాం మనం. సో ఈ ద్వారం గుండా మనము లోపలికి వెళ్ళడం జరుగుతుంది. టెంపుల్ లోపలికి వచ్చేసి మెయిన్ టెంపుల్ లోపలికి వచ్చినాక మనకు వ్యూ ఇలా ఉంది. చాలామంది ఉన్నారు. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నాం. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే 600 ఏళ్ళుగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయం ఉన్న చిన్న గుట్టని శ్వేతగిరి అని గర్గేయ మహర్షి ఇక్కడ తపస్సు చేసినందువల్ల తాపోహనం అని కూడా అంటారు. నవనాథులైన ఋషులు తపస్సు చేసి ప్రాంతంగా కూడా చెబుతుంటారు. నవనాథులు తపస్సుకి మెచ్చి స్వామి ఇక్కడ వెలిచారు. నాచార్ అనే భక్తుని పేరుతో వెలిచిన క్షేత్రం ఇది. ఈ ఆలయము 2 గోపురాలతో ప్రధాన ఆలయము కొండల నడుమ ఉంది. గర్భాలయ ద్వారానికి అటు ఇటు జయ విజయాల నల్లరాతి ప్రతిమలున్నాయి. స్వయముగా కుండల నడుమ వెలిచారు. అక్కడే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. స్వామి ఉగ్రమూర్తిగా 4వ జాబి దర్శనమిస్తాడు. పక్కనే లక్ష్మీదేవి గర్భాలయము, ఎడమవైపు 12 అశ్వరుల విగ్రహాలు, కుడివైపు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ముందు కనబడేది మనకు స్వామివారి గర్భగుడి అనుకుంటా. సో ఇక్కడ నుంచి లైన్ అంతా వెళ్ళి ఫ్రీ ఆఫ్ దర్శనం ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి స్పెషల్ దర్శనం వచ్చేసి మనకు 10 రూపీస్ అనుకుంటా మనకు. సో లైన్ అయితే మార్నింగ్ మనకు ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. సో టెంపుల్ అయితే ఎలా ఉంది, బాగుంది.
సో ఆల్మోస్ట్ మనం దర్శనానికి వచ్చేసాం, లైన్లో ఉన్నాము. సో ఇక్కడ మనకు స్పెషల్ దర్శనం కూడా ఉంది, 10 రూపీస్ అంట. సో ఆ లైన్ వచ్చేసి మా పక్క లైన్. సో జనాలకు తక్కువ ఉండడం వల్ల మనం ఈ లైన్లో వెళ్ళడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి వ్యూ. ఇక్కడ ప్రతినిత్యము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఉపాలయంలో కాలభైరవుడు, నవగ్రహాలు, శివాలయము, పక్కనే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మందిరము, పాలరాతి విగ్రహాలు, రామాలయము, పాలరాతి విగ్రహాలు, ఆంజనేయ స్వామి మందిరము, దత్తసాయి మందిరము, ఇందులో దత్తాత్రేయ విగ్రహము. అలాగే ఇక్కడ ప్రతినిత్యము పల్లకి ఉత్సవాలు, నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంటాయి. పాల్గొన శుద్ధ పంచమి నుండి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం హాల్ అనుకుంటా. ఇక్కడ వచ్చి ఎవరైనా పూజలు చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవచ్చు. సో ఇక్కడికి 500 రూపీస్ టికెట్ ఉంది. మొత్తం హాల్ వచ్చేసి ఇది. సో ఇట్లా దర్శనం చేసుకొని మనము ఈ రూట్ నుంచి ఈ రూట్ ఎగ్జిట్ కావడం జరుగుతుంది. సో మన వ్యూస్ ప్రసాదం పెట్టడం జరిగింది. సో ఇక్కడ టికెట్ కౌంటర్ నాచనం మండలం ఇక్కడ ఉండడం జరుగుతుంది. లడ్డు పులిహోర ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ టెంపుల్కి. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇక్కడ మా ప్రసాదాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. సో లడ్డు వచ్చేసి 25 రూపీస్ ఉంది, పులిహోర వచ్చేసి 50 రూపీస్ ఉంది. స్వామివారిని దర్శించు వేళలు ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, అలాగే తిరిగి ఉదయం 9 గంటల నుండి 1 గంట దాకా, తిరిగి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. గోవిందా గోవిందా, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గోవిందా.